ఆయిషా జీనాద్ జీవిత చరిత్ర. ఆయిషా జీనాద్ ఒక ప్రముఖ భారత టెలివిజన్ నటి మరియు మోడల్. ఆమె తమిళ మరియు తెలుగు వినోద పరిశ్రమలలో అపారమైన గుర్తింపు పొందింది. సత్య, సత్య 2 మరియు మౌనరాగం వంటి హిట్ సీరియల్స్లో ప్రధాన పాత్రలకు ప్రసిద్ధి చెందిన ఆయిషా తన వ్యక్తీకరణ, నటన, సహజ ఆకర్షణ మరియు బలమైన స్క్రీన్ ఉనికితో ప్రేక్షకులను ఆకర్షించింది. ఆయిషా జీనాద్ జూన్ 6, 1993న కేరళలోని కాసరగోడ్లో ఒక మధ్యతరగతి ముస్లిం కుటుంబంలో జన్మించారు. ఆమె బాల్యాన్ని ప్రశాంతమైన కాసరగోడ్ పట్టణంలో గడిపారు. అక్కడ ఆమెకు ప్రదర్శన కళలు, నృత్యం మరియు కథ చెప్పడం పట్ల లోతైన మక్కువ ఏర్పడింది. ఆమె పాఠశాలలో చదువుకునే రోజుల్లో ఆయిషా సాంస్కృతిక కార్యక్రమాలు, నృత్య పోటీలు మరియు రంగస్థల నాటకాల్లో చురుకుగా పాల్గొనేది. చిన్నప్పటి నుండే ప్రదర్శన పట్ల ఆమెకున్న నైపుణ్యాన్ని ప్రదర్శించింది. ఆమె ఉపాధ్యాయులు మరియు స్నేహితులు తరచుగా ఆమెను విద్యా విషయాలకు మించి ఆమె సృజనాత్మక ప్రతిభను అన్వేషించమని ప్రోత్సహించారు. వేదికపై ఆమె వ్యక్తీకరణ, స్వభావాన్ని మరియు విశ్వాసాన్ని గుర్తించారు. తన పాఠశాల విద్య పూర్తి చేసిన తర్వాత ఆయిషా సృజనాత్మకత రంగంలో అవకాశాలను అన్వేషించడం ప్రారంభించింది. మోడలింగ్ మరియు వినోదంపై తన దృష్టిని పెట్టుకుంది. ఆమె చక్కదనం, కృషి మరియు దృఢ సంకల్పం యొక్క సమ్మేళనం విజయవంతమైన టెలివిజన్ కెరీర్కు మార్గం సుగమం చేసింది. ఆయిషా జీనాద్ తన వృత్తిపరమైన ప్రయాణాన్ని మోడల్గా ప్రారంభించింది. కేరళ మరియు తమిళనాడు అంతటా ప్రింట్ ప్రకటనలు, ఫ్యాషన్ ఫోటో షూట్లలో మరియు ప్రమోషనల్ ప్రచారాల్లో పనిచేసింది. ఆమె అద్భుతమైన లుక్స్ మరియు కెమెరా విశ్వాసం ఆమె ప్రాంతీయ ఫ్యాషన్ పరిశ్రమలో దృశ్యమానతను పొందేందుకు సహాయపడింది. చివరికి టెలివిజన్ కాస్టింగ్ డైరెక్టర్ల దృష్టిని ఆకర్షించింది. ఆయిషా తమిళ సీరియల్లో పొన్మంగల్ మందల్తో తన నటనా రంగ ప్రవేశం చేసింది. దీనిలో ఆమె సహాయక పాత్రను పోషించింది. ఆమె నమ్మకమైన నటన మరియు తెరపై సహజమైన సౌలభ్యం ఆమెకు తొలి గుర్తింపు మరియు తీవ్రంగా నటనను కొనసాగించడానికి ప్రోత్సాహాన్ని పొందాయి. జీ తమిళ్లో వచ్చిన హిట్ సీరియల్ సత్య ఆమె కెరీర్లో సంచలనం సృష్టించింది. ఇందులో ఆమె ప్రధాన పాత్ర పోషించింది. ధైర్యంగా, ఆడంబరంగా, స్వతంత్రంగా ఉండే యువతిగా తన విలువల కోసం నిలబడింది. ఆ పాత్ర ఒక సాంస్కృతిక దృగ్విషయంగా మారింది. మహిళలను శక్తివంతం చేసే చిత్రీకరణ ద్వారా ప్రేక్షకుల్లో బలంగా ప్రతిధ్వనించింది. సత్య భారీ విజయం తర్వాత ఆమె సీక్వెల్ సత్య 2లో తన పాత్రను తిరిగి పోషించింది. ఇది తమిళ టెలివిజన్లో అత్యంత ప్రజాదరణ పొందిన నటీమణులలో తన స్థానాన్ని మరింత సుస్థిరం చేసుకుంది. తమిళ పరిశ్రమలో తనను తాను స్థిరపరచుకున్న తర్వాత ఆయిషా స్టార్ మా యొక్క మౌనరాగం ద్వారా తెలుగు టెలివిజన్లోకి అడుగుపెట్టింది. అక్కడ ఆమె మాటలు లేకుండా భావోద్వేగాలను వ్యక్తపరిచే మూగ అమ్మాయి పాత్రను పోషించింది. ఆమె సున్నితమైన మరియు హృదయపూర్వకమైన నటన తెలుగు ప్రేక్షకుల ప్రశంసలను గెలుచుకుంది. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఆమెకు ఇంటి పేరు తెచ్చింది. తన నటనతో పాటు ఆయిషా అనేక బ్రాండ్ ఎండార్స్మెంట్లు, ఫ్యాషన్ షోలు మరియు మీడియా ప్రచారాల్లో పాల్గొంది. నటిగా మరియు మోడల్గా ఆమె బహుముఖ ప్రజ్ఞను హైలైట్ చేసింది. మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో విషయాలు తెలుసుకోవాలనుకుంటే డూ సబ్స్క్రైబ్ టు సమాజం ముచ్చట్లు.